తన స్వీట్ వాయిస్తో అందరినీ అలరించే సింగర్ సునీత అప్పుడప్పుడు తన బోల్డ్ అండ్ ఓపెన్ స్టేట్మెంట్స్తోనూ అందరిలో హాట్ టాపిక్ అవుతుంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన సునీత ఫెమినిజం గురించి తన స్టైల్లో మాట్లాడారు. ఫిలిం ఇండస్ట్రీలో మహిళలు సేఫ్గా ఉండలేరంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో ఎక్స్‌ప్లాయిటేషన్ నిజంగానే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇండస్ట్రీలో సక్సెస్ అయినా కూడా ఇండస్ట్రీ మహిళలకు సేఫ్ కాదనే చెబుతానని సునీత చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే కొంతమంది కొందరితో గౌరవంగా ప్రవర్తిస్తే మరికొందరి దగ్గర పూర్తి భిన్నంగా వేరేలా ప్రవర్తిస్తారని సునీత అన్నారు. తాను 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఇండస్ట్రీలో ఎక్స్‌ప్లాయిటేషన్ను ఎదుర్కొన్నానని, అయితే ఆ చేదు అనుభవాల గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడం తనకు ఇష్టం లేదని ఆమె అన్నారు. అసలు ఫెమినిజం అంటే ఏంటని ప్రశ్నించిన సునీత షాకింగ్లీ మగవాళ్ళు ఆడవాళ్ళు ఎప్పటికీ సమానం కాలేరట్టు సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజుల్లో సిగరెట్ లైట్ని టార్చ్ ఫర్ ఫ్రీడమ్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమ్మాయిలు బట్టల విషయంలో నా బాడీ నా ఇష్టం అంటే అవతలి వాడు నా కళ్ళు నా ఇష్టం అంటాడు కదా అన్నారు. ఇండస్ట్రీలో మహిళలు విజయం సాధించాలన్నా నిలదొక్కుకోవాలన్నా ఎన్నో సవాళ్లను దాటుకొని రావాల్సి ఉంటుందని సునీత అభిప్రాయపడ్డారు.